ఆజ్ఞ. ప్రభునందు ప్రియమైన సంగమా, అందుకంటున్నమాట, వెంటనే ప్రభుత్వం వచ్చి విన్నాడు. ఏమీ లేదు, ఆధారం లేదు. వాడు అనుకుంటున్నాడంట, ప్రభునందు ప్రియమైన సంగమా, అగ్ని గుండంలో కాలుస్తూ వచ్చినాడు. ఒకప్పుడు ప్రభుత్వ స్నేహం చేసిన వ్యక్తి, పెండ్లి విందులో ఉన్న వ్యక్తి చేసిన యేసు ప్రభు చూసిన ఆ క్షణంలోనే తను పోగొట్టుకున్న రక్షణ వస్త్ర విషయంలో ఆయన అంటున్నమాట, బుద్ధి లేనివాడా, చెడ్డవాడా అంటున్నమాట, నువ్వు ఎలాగ వచ్చావు, నువ్వు దరిద్రుడా, ఎన్నిసార్లు చెప్పిన వినకపోతే ఎలాగా, నీ పరివర్తన మారకపోతే అని ప్రభు ప్రశ్నే చూడుకున్నాడు. అక్కడే ఈ కాల్చీలు కట్టే ఏం చేస్తాడు చూద్దాం అన్నాడు. మండుచున్న గాథలో ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, ఎల్లొకలు అంటున్నావు, ఆలోచించుకో. ఎల్లొకలు ఎలాగున్నా వచ్చి ఆలోచించు. శాశ్వతమైనది కాదు ఈ లోకం, అశాశ్వతమైనది ఈ లోకం. శాశ్వతమా ఈ దేహం త్వరపలకే ఓ మనసా, శాశ్వతమా ఈ దేహం త్వరపలకే ఓ మనసా, ఈ లోకములో భోగములిన్ను అనుభవించి తనివి తీరెదా, ఈ లోకములో భోగములిన్ను అనుభవించి తనివి తీరెదా, ఈతను రాలిపోయినా, ఈతను రాలిపోయినా, నీ గతి ఏమౌనో, నీ గతి ఏమౌనో నీకు తెలియునా, శాశ్వతమా ఈ దేహం త్వరపడకి ఓ మనసా, దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము వేడి, దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందు, చిరజీవము తరించేవు, శాశ్వతమా నీ దేహం త్వరపడకే ఓ మనసా. ఇలా అల్పగా